హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, భారత్లోకి మళ్ళీ టిక్ టాక్ ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో 2020కి సంబంధించినటువంటి గాల్వాన్ లోయలో దాడి ఘటనతో భారత్ చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిని క్షీణించాయన్నమాట. ఈ ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియా అదేవిధంగా డ్రాగన్ కంట్రీ మధ్య మళ్ళీ సంబంధాలు అయితే కొలికొచ్చినట్లు మెరుగుపడుతున్నట్లు ఇందుకు సంబంధించి దీంతో భారత ప్రభుత్వం 2020లో బ్యాన్ చేసినటువంటి ప్రముఖ చైనా యాప్ అయినటువంటి టిక్ టాక్, ఆలీ ఎక్స్ప్రెస్, షిన్ వంటి తిరిగి భారత్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపైన తాజాగా కేంద్రం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. భారతదేశంలో టిక్ టాక్ కావచ్చు, ఆలీ ఎక్స్ప్రెస్, షిన్ వంటి చైనా యాప్ల నిషేధం అలాగే ఉందని చెప్పేసి కొనసాగుతుందని. ఇక ఇందుకు సంబంధించి టిక్ టాక్ భారత్ మార్కెట్లో రీఎంట్రిస్తుందనే ఊహాగానాలు కేంద్రం తోసిపుచ్చింది. డేటా భద్రత, గోప్యత ఆందోళనలను పేర్కొంటూ టిక్ టాక్, ఆలీ ఎక్స్ప్రెస్తో పాటు అనేక ఇతర చైనా యాప్లను కూడా 2020లో జూన్లో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సో అయితే భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ఇక రాష్ట్ర భద్రత, ప్రజా సంక్షేమానికి క్రమంగా పక్షపాతానికి చూపుతామని చెప్పేసి కారణంగా 58 చైనా యాప్లను కూడా బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఇక బ్యాన్ చేసిన వాటిలో షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్ టాక్, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఆలీ ఎక్స్ప్రెస్, మహిళా దుస్తులు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ షిన్ వంటి ప్రముఖ యాప్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. సో ఇందుకు సంబంధించి యాప్లు తిరిగి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా ఊహాగానాలుగా వినిపిస్తున్నాయి అనమాట.